వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవి. గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ గట్ హెల్త్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఇది సరిగా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దీన్ని సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయా, లేదంటే ఈ మందులతోనే క్యూర్ చేసుకోవచ్చా? సో ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. నమస్తే మ్యామ్, గట్ హెల్త్, అసలు గట్ హెల్త్ అంటే ఏంటి మ్యామ్? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ట్రెండ్ నడుస్తూ ఉంది. సో మీ గట్ బాగుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటండి? సింపుల్గా అండి, గట్ హెల్త్ అంటే నాలుక దగ్గర నుంచి, అంటే ఫ్రమ్ యువర్ మౌత్ టు ద ఏనల్ కెనాల్, అంటే ఎక్కడి నుంచి అయితే మోషన్ పాస్ అవుతుందో ఆ నోటి నుంచి బయటికి వెళ్ళే దారి మొత్తం గట్ కింద వస్తుంది అనమాట. సో ఎనీ డిజీజ్ రిలేటెడ్ టు ఎనీ పార్ట్ రిలేటెడ్ టు డైజెషన్ కమ్స్ అంటే గట్ హెల్త్. సో ప్రతి ఆర్గన్, దాంట్లో వచ్చే ప్రతి ఆర్గన్ అంటే మౌత్, ఈసోఫేగస్, స్టమక్, ఇంటెస్టైన్, ఏనల్ కెనాల్ మొత్తం గట్ హెల్త్ కిందనే వస్తుంది అనమాట. గట్ హెల్తీగా ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి మ్యామ్? సింపుల్, డైజెషన్ బాగుందా, ఆరోగ్యంగా అనిపిస్తుందా, గ్యాస్ ఉందా, బ్లోటింగ్ ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్. గట్ హెల్త్ బాగుంది అంటే ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, పొద్దున్న లేవగానే మోషన్ క్లియర్ అయిపోవడం, పొట్ట అలా తేలిగ్గా అనిపించడము. రుచి బాగుంది అంటే అన్నం తినాలి, ఫుడ్ తినాలి అని అనిపించడము. మైండ్ ఇస్ వెరీ క్లియర్, అంటే యు ఆర్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ థింగ్స్. నిద్ర బాగా పట్టడం, సూపర్ ఎనర్జెటిక్ అనిపించడం. ఇవి కాకుండా వేరే జరగడం, సింపుల్ హెడేక్స్, స్టమక్ హెవీనెస్, బ్లోటింగ్, గ్యాసెస్ ఎక్కువ రావడం, పెయిన్ఫుల్ రావడం, ఇవన్నీ డిజీజ్డ్ గట్ కండిషన్స్ అనమాట. దీస్ ఆర్ ఓన్లీ సింపుల్ సిమ్టమ్స్. గట్ హెల్త్ ఈ సింపుల్ సిమ్టమ్స్ దగ్గర నుంచి ఇవి నెగ్లెక్ట్ చేస్తే పెద్ద పెద్ద వ్యాధుల దగ్గర కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది అన్హెల్దీగా అవ్వడానికి రీజన్ ఏంటంటే సింపుల్, మనం తీసుకునే ఆహారం అది కనుక టైంకి తీసుకోకపోతే న్యాచురలీ డైజెషన్ డిస్టర్బ్ అయిపోతుంది. విహారం అంటే మన లైఫ్ స్టైల్. See, when we are not eating on time, when we are not sleeping on time, when we are not following that time, అంటే తినే టైం సరిగ్గా ఫాలో అవ్వకపోతే, నిద్ర సరిగ్గా లేకపోతే, ప్లస్ మన ఆలోచనలు కూడా ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్లో కూడా గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. చాలా మంది ఈ మధ్య ఏమైపోయిందంటే అండి, డాక్టర్స్ దగ్గరికి విజిట్ అవ్వకుండానే మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతూ ఉంటారు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా మన గట్ అన్హెల్దీగా అయిపోతుంది, అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియాలు చనిపోతాయి అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అండి? చూడండి, ఇప్పుడు వ్యాధి ఉంది అంటే డిజీజ్ ఉన్న కండిషన్లో ఎక్కడైతే మెడిసిన్స్ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. కానీ చాలా మంది మీరు అన్నట్టు ఆన్ ద కౌంటర్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ తీసుకొని బాడీని అబ్యూస్ చేస్తుంటారు. దానివల్ల నార్మల్ ఫ్లోరా కూడా డిస్ట్రాయ్ అవుతుంటుంది. సో ఇది మాత్రం వాస్తవమే. సో ఖచ్చితంగా అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, వేరే ఏ సిస్టమ్ అయినా కానివ్వండి, డాక్టర్ని సంప్రదించి వాళ్ళ బాడీ టైప్ని బట్టి మెడిసిన్స్ తీసుకుంటే గుడ్ ఇనఫ్. లేదంటే మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంచిగా వివరించారండి. అసలు గట్ అంటే ఏంటి, గట్ హెల్త్ అంటే ఏంటి, అన్హెల్తీగా ఉంది అని ఎలా తెలుసుకోవాలని. సో దీనికి మరి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ముఖ్యంగా జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? చూడండి, మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫస్ట్ ఎప్పుడైతే వస్తారో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడే ఆల్మోస్ట్ ఒక 1 hour డీటెయిల్ కన్సల్టేషన్ తీసుకుంటాం. ఎందుకంటే పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, దానివల్లనే ఇష్యూస్ వచ్చాయా అక్కడ ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తాం. అసలు ఇండైజెషన్ వచ్చింది, లేదంటే కాన్స్టిపేషన్ వచ్చింది, లేదంటే యాసిడిటీ వచ్చింది, అసలు దానికి కారణం ఏంటి? కొంతమంది ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల యాసిడిటీ రావచ్చు, తక్కువ నీళ్ళు తాగడం వల్ల ప్రాబ్లం అవ్వచ్చు. అలాగే అన్ని బాగున్నాయి, చాలా మంది అంటారు నేను ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని బాగా చేస్తున్నాను, అయినా కూడా నా గట్ హెల్త్ డిస్టర్బ్ ఉంది. ఆ కండిషన్ లో వెదర్ స్ట్రెస్ఫుల్ కండిషన్, మెంటల్ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయిందా అది ఐడెంటిఫై చేస్తాం. సో అకార్డింగ్ టు ద బాడీ టైప్, అకార్డింగ్ టు ద కండిషన్ వీ విల్ డిసైడ్. అలా అనమాట. సో 1 hour ఆఫ్ డీటెయిల్ కన్సల్టేషన్ అయిన తర్వాతనే అప్పుడు డిజీజ్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ ట్రీట్మెంట్ కూడా డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. ఇప్పుడు సింపుల్ సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది,
సింపుల్ మెడిసిన్స్ ఇచ్చేసి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చేయచ్చు. ఓకే. లేదు, కొంతమందికి సివియర్ యాసిడిక్ కండిషన్స్, IBS కండిషన్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అవ్వచ్చు. ఇలాంటి కండిషన్ లో ఖచ్చితంగా మెడిసిన్స్ తో పాటు పంచకర్మ థెరపీస్ చేస్తాం. మన దగ్గర ఉన్నాయి అన్ని పంచకర్మ. దానికోసం మీరు కేరళ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని పంచకర్మ థెరపీస్ చేస్తాం. వమనం ఉంది, విరేచనం ఉంది, వస్తి ఉంది, నస్యం, రక్తవంశన. గట్ హెల్త్ కండిషన్ లో మాత్రం కఫం రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఏమంటారు హెవీనెస్ ఉంది, ఎంత చేసినా కాన్స్టిపేషన్ సెట్ అవ్వట్లేదు, బాగా పేషెంట్ ఒబీస్ గా అయిపోతున్నారు, అలాంటి కండిషన్ లో వమనం లాంటి థెరపీస్. కొన్ని కండిషన్స్ లో విరేచనం అంటే మోషన్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తుంటాము. కొన్ని కండిషన్స్ లో వస్తి ఇస్తాం, అంటే మోషన్ వెళ్లే దారి నుంచి మెడిసిన్స్ పంపించేసేసి ఆ గట్ ని క్లియర్ చేసేస్తాం. సో డిఫరెంట్ థెరపీస్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. అంటే ఒక మెడిసిన్ ప్రతి వ్యక్తికి సూట్ కాదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ అసలు ఆయుర్వేదంలో నిలేదు. ఇప్పుడు మీరు బట్టల షాప్ కి వెళ్తారు, మీడియం సైజ్, లార్జ్ సైజ్, ఎక్సెల్ ఎన్నో ఉంటాయి. ఈవెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా ప్రతి వ్యక్తి డిఫరెంట్. సో దాన్ని బట్టి థెరపీ మెడిసిన్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఓకే. బయట చాలా వరకు కూడా ఆయుర్వేదిక్ పంచకర్మ చేస్తుంటారు, సెంటర్స్ చాలా ఉంటాయి. వాటికి మన జీవశ్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో ఇప్పుడు బెస్ట్ ఏంటంటే జీవశ్రీలో వి యూజ్ ద బెస్ట్ మెడికేటెడ్ ఆయిల్స్. ఎక్కడ కూడా మెడికేటెడ్ ఆయిల్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వము. మన దగ్గర ఉన్న థెరపిస్ట్ అంతా కేరళ ట్రైన్డ్ థెరపిస్ట్, సీనియర్ థెరపిస్ట్, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోడ్ అథెంటికలీ. అంటే కంటిన్యూస్ అబ్జర్వేషన్ లోనే థెరపీస్ పెడతాం. అంటే ప్రతిరోజు పేషెంట్ తో ఫాలో అప్ చేయడము, ప్రతిదీ వాళ్ళకి అంటే ఓన్లీ థెరపీ తీసుకున్నప్పుడే కాకుండా ముందు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రతిదీ ఫాలో అప్ తో పాటు రిటర్న్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, డాక్యుమెంట్ ఇచ్చేసి ఫాలో చేస్తాం. అండ్ హైజీన్, ప్రైవసీ, క్లెన్లీనెస్ అన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. మొత్తానికి చాలా వరకు కూడా అంటే బాడీ తత్వాన్ని బట్టి మీరు మెడిసిన్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఏదో పెయిన్ కిల్లర్ అంటే అందరికీ అసిక్లోఫెనాక్ అన్నట్టుగా లేదు. సో ఇక్కడైతే బాడీ తత్వాన్ని బట్టి మారిపోతాం. ఖచ్చితంగా మారుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఎందుకంటే ఇది చాలా అందరికీ అవసరమైన సబ్జెక్ట్, ఈ గట్ హెల్త్ అనేది. దీనికి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉన్నదనేసి మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాతే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.